రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను, 5 ప్రాంతాల్లో 5 డిఫెన్స్ హబ్బులు పెట్టి, ఒకటి నాగాయలంక, దోనకొండ ఒక ప్రాంతం, అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం, ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి డిఫెన్స్ కావాల్సిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరాను. ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి. ఇక్కడ చాలా మంది స్టార్టప్ కంపెనీలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ సిటీ లేపాక్షి ఓర్వకల్ హబ్గా చేసుకుని ఇవన్నీ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను చెప్పే ఇవన్నీ కానీ వస్తే రాయలసీమ ఒక పక్క హార్టికల్చర్ హబ్గా, ఇంకొక పక్క హై టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక దివ్య క్షేత్రం, ప్రపంచంలో అందరూ వస్తారు. దాన్ని ఒక డెస్టినేషన్గా మనం తయారు చేయొచ్చు. శ్రీశైలం ఇంకో పక్క బ్రహ్మాండమైన దివ్య క్షేత్రం. అలాంటి 2 కూడా మనం తయారు చేసుకుంటే దేశంలోనే 2 శక్తి పీఠాలు ఉండేది ఒక్క శ్రీశైలం తప్ప ఎక్కడా లేదు. ఈ 2 కూడా వర్కౌట్ చేసుకుంటాం, ముందుకు పోతాం.